నమస్తే. వరి దిగుబడికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు 40 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు పర్మిషన్లు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు తీసుకొస్తే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో పరిస్థితి వేరేగా ఉంది. గతంలో ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. అదే అంశం పైన భారతీయ జనతా పార్టీ అయితే నిరసన వ్యక్తం శాంతియుతంగా నిర్వహిస్తున్న తరుణంలో పోలీసులు వ్యవహరించిన తీరైతే చాలా దారుణంగా ఉంది. అది కాస్త జిల్లా వ్యాప్తంగా పాకింది. సో ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏం జరుగుతుంది సార్? వేములవాడ నియోజకవర్గం చూసుకున్నట్టయితే వాళ్ళు పండించిన పంట అమ్ముకున్నారు, అటో ఇటో అని దాదాపుగా నెల 15 రోజులు కష్టపడి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత డబ్బులు జమ అవుతలేదు. ఏంది పరిస్థితి? రూరల్ వేములవాడ నుండి నూకలమర్రి, మరిపల్లి, మల్లారం గ్రామాల్లో రైతులు వాళ్ళ పైసలు వాళ్ళకి రావాలని బీజేపీ కార్యకర్తలు ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మరి వీళ్ళపైన లాఠీచార్జ్ చేయడం జరిగింది, గిచ్చడం జరిగింది. ఈరోజు ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ధర్నా ఎవరైనా చేయొచ్చు, కానీ శాంతియుతంగా చేస్తున్న ధర్నాని బీజేపీ కార్యకర్తలని మరి పోలీసులు లాఠీచార్జ్ చేయడము మరి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి దీంతో బీజేపీ కార్యకర్తలు భయపడేది లేదు. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం, ధర్మం కోసం జైల్లోనే ప్రాణాలు వదిలిపట్టిన పార్టీ వారసులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ లాఠీ చార్జీలకు భయపడము. రాబోయే రోజుల ప్రజల పక్షాన ఎంత నియంత్రితం ఉన్నా మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగే అన్యాయాలు మేము బయట ఎండగడతాం. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం జరిగింది. నకిలీ ట్రక్ షీట్లు వచ్చినాయి, లారీలు మాయమైపోయి కోనరాపేట మండలంలో, గతంలో కూడా మీరు రుద్రంగిలో కూడా మరి అక్రమాలు జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న మరి రైతుల పక్షాన బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా మరి ధర్నా చేస్తుంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి ప్రజల గురించి, ఈ ప్రజా సమస్యల గురించి పోలీసులకు, ప్రభుత్వ నియంత్రిత పాలనకు భయపడకుండా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని ఈ సమయంగా మనం వేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ అంటేనే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అంటూ ముందుకెళ్తుంది. సాధారణ రైతుల కోసం వీళ్ళు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారు. గతంలో చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ముందస్తులు అరెస్టులు, వారు వ్యవహరించిన తీరు ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే రిపీట్ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్కి బీజేపీ కార్యకర్తలు అంటే భయం. బీజేపీ కార్యకర్తలు ప్రోగ్రాం చేస్తే ప్రజలలో మంచి పేరు వస్తుంది. మరి రాబోయేది ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చనే భయంతో ధర్నా కూడా చేయనిస్తారని మనం భావించాలి. ఖచ్చితంగా ప్రజల ఇష్యూల గురించి మాట్లాడే ప్రజాస్వామిక హక్కు అన్ని పార్టీల వరకు ఉంటుంది. ఇట్లా నిర్దాక్ష్యంగా మరి ధర్నాని కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేయడం అనేది హేనీయం. మరి మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ తేవడానికి కూడా కార్యకర్తలు అందరూ ఈరోజు ఇంకా ఎంత లాఠీ దెబ్బలు పడితే అంత ఖచ్చితంగా, అంత దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ తేవడానికి మాకు ప్రోత్సాహకం అని భావిస్తాం. ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి ఈ అంశం తీసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఇన్ఫార్మ్ చేశారు, 3 రోజులు టైం ఇచ్చాము, మీరు రైతుల ఖాతాలో డబ్బులు జమ కావాలని. ఇప్పటివరకు కాలేదు కాబట్టి శాంతియుతంగా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సో ఈ మొత్తం అంశాన్ని కేంద్ర మంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు. ఆల్రెడీ వాళ్ళ నోటీసులు ఉంది. ఖచ్చితంగా వారి నేతృత్వంలో జై జవాన్, జై కిసాన్ అనే మా సిద్ధాంతం. రైతు పక్షాన ఇదివరకే సంజయ్ గారు ఎన్నోసార్లు మాట్లాడినారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వాళ్ళు వేములవాడ సందర్శించారు. వారికి కూడా ఈ విషయం తెలుసు. మరి కఠిన చర్యలు ఈరోజు కార్యకర్తలపైన దాడి గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానికమైన మరి పోలీస్ వారు కూడా వివరణ ఇవ్వాలి, ఎందుకు చేయాల్సి వచ్చిందని దాని గురించి. ఖచ్చితంగా మరి దీనిపైన ఖచ్చితమైన చర్యలు జరగాలని మేము సంజయ్ గారికి కూడా తీసుకెళ్తాం. ఒక 3 రోజుల టైం ఇచ్చారు. ఇప్పుడు ఏది పోలీసుల పైన చర్యలు కావచ్చు, రైతుల ఖాతాలో డబ్బులు జమ కావచ్చు, 3 రోజుల టైం ఇచ్చారు మీ నాయకులు. సో 3 లేకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడి ఇస్తామని చెప్తున్నారు. సో దానిపైన ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగకపోతే, పోలీసు ఈరోజు చర్యలపై వివరణ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మరి సంజయ్ గారి నాయకత్వంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వారి నేతృత్వంలో మేము
చర్యలు కలెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. నిరసన కార్యక్రమం మేము చెప్పి చేయం, ఖచ్చితంగా భారీ ఎత్తున మేము చేయబోతున్నాము. ప్రభుత్వం స్పందించకపోతే తగిన మూల్యం వాళ్ళు చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు మొత్తం అంశం? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు వానలు పడినాయి, కానీ 2 రోజులు వానలు పడకుండా కూడా వారి వరి పొలాలు ఎండిపోయినాయి. ఒకసారి 2 సార్లు కూడా నాటేయడం జరిగింది. అదే కాకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలన అవసరం. రైస్ మిల్ స్కామ్స్ నడుస్తున్నాయి, ధాన్యం కుంభకోణం నడుస్తున్నాయి. రైతు ఏడ్చిన రాజ్యం ఇప్పుడు బాగుపడది. ఖచ్చితంగా ఇది ఒక కంప్యూటరైజ్ చేయాలి. ఈ ట్రాక్ షీట్లు వ్యవస్థ, ట్యాక్స్ కావచ్చు, కొనుగోలు వ్యవస్థ, రైస్ మిల్ స్టోరేజ్ వ్యవస్థ, ఇవన్నీ ఒక కంప్యూటరైజ్ చేసి ప్రణాళికబద్ధంగా రైతులకు వాళ్ళ పంట వాళ్ళ పైసలు వచ్చేటట్టు న్యాయంగా ప్రభుత్వం చూడాలని నేను కోరుతున్నాను. సరేనా, సో చూడుతున్నాను.